ఏదైనా పని చేసేటప్పుడు మీకంటూ కొన్ని రూల్స్ ఇస్తారు. ఆ రూల్ ప్రకారమే మీరు చేయాలా. మరి దేవుని సేవకులకు, విశ్వాసులకు, మీకు, నాకు ఏమన్నా రూల్స్ ఉన్నాయా రూల్స్ ఉన్నాయా? స్టాండింగ్ అవుట్ ప్రొసీజర్స్ ఏమన్నా ఉందా? ఆరాధనకి ప్రొసీజర్ ఉంది, సువార్తకి ప్రొసీజర్ ఉంది కదన్నా, సాక్ష్యానికి ప్రొసీజర్ ఉంది. మరి దేవుని పిల్లలుగా జీవించటానికి ఒక రీతి విధానం ఉంది. మాకేమీ లేదంటే కుదరదు. కానీ ఇదిగో ఇక్కడ శిష్యులు అలా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చినటువంటి నియమాలు, సూచనలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలని లేక సూత్రాలని ఏంటో మనం ఆఖరి వారం ధ్యానం చేసాం. అంటే లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ధ్యానం చేసాం. అందులో 3 భాగాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఎన్ని భాగాలమ్మా? 3 భాగాలు. ఏమేం భాగాలు? 3 సమయాలలో పనిచేసే సేవకులకు ప్రభు సూచనలు ఇచ్చాడు. ఒకటి పాస్ట్, జరిగిపోయిన కాలంలో ఉన్న సేవకులకు. నెంబర్ 2 భవిష్యత్తులో సేవ చేయబోయే సేవకులకు. 3 ప్రస్తుతం సంఘయుగంలో సేవ చేసే సేవకులకు. పాస్ట్లో ఉన్న సేవకులకు ప్రభు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీలకు తప్ప, ఇశ్రాయేలీల ప్రాంతాలకు తప్ప మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, జాల తీసుకోవద్దు, పర్సు పెట్టుకోవద్దు, ఎక్స్ట్రా చెప్పులు తీసుకోవద్దు, హోటల్ గురించి ఆలోచించొద్దు, రూమ్ రెంట్ గురించి ఆలోచించొద్దు, మీరేమీ సిద్ధపడకుండా ఇశ్రాయేలీల మధ్యలో మీరు సేవ చేసేటప్పుడు వెళ్ళాలి అని చెప్పాడు. అది ఇప్పుడు వర్తించిద్దా? ఇప్పుడు వర్తించిద్దా అంటే లేదు. ఎందుకని? మీరు బ్లాంక్గా చూస్తున్నారు. నేను చెప్పుకుంటూ పోతా ఉంటా అన్న, ఇప్పుడు వర్తించిద్దా? పర్సు లేకుండా, లేకపోతే మనమేది తీసుకోకుండా ఇప్పుడు సేవకు వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? అది అప్పటి సమయానికి, యూదుల మధ్యలో చేసే సమయానికి ప్రభు చెప్పాడు. మరి రెండవది, మీరు అధికారుల ముందు, రాజుల ముందు, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అప్పగించేస్తారు, ఎవరిని నమ్మొద్దు, ఒకవేళ మీరు సడన్గా ఎవరైనా మీరు పట్టుబడితే ఏం జవాబు చెప్పాలో మీరు సిద్ధపడద్దు, పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పాడు. అది ఎప్పటికి? వెరీ గుడ్. ఎప్పటికన్నా అది శ్రమల కాలంలో, భవిష్యత్. మరి ఇప్పుడు మనం ఎవరైనా పట్టుకుంటే, ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనం ఇప్పుడు మనమేం జవాబు చెప్పక్కర్లేదండి, సిద్ధపడక్కర్లేదు, ప్రభువే మనల్ని చూసుకుంటాడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మనలో అప్పటికప్పుడు ఆన్సర్ చెప్తాడు అనుకోవచ్చా? అనుకోవచ్చా? ఎమర్జెన్సీ సిట్యువేషన్ అది. ఎమర్జెన్సీ సిట్యువేషన్లో ఆయన సహాయం చేస్తాడు. కానీ దేవుని పిల్లలు ప్రతినిత్యం నేర్చుకుంటూ సిద్ధపడాలా. భక్తుడైన పేతురు అన్నాడు, మీ విశ్వాసాన్ని గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్పటానికి సిద్ధపడి ఉండండి అని చెప్పాడు కదా. మన విశ్వాసాన్ని గురించి చెప్పటానికి, సువార్త చెప్పటానికి, వాక్యం చెప్పటానికి దేవుని పిల్లలు ఈ యుగంలో సిద్ధపడాలా, నేర్చుకోవాలా. అది భవిష్యత్తులో శ్రమల కాల యుగంలో వాళ్ళేం సిద్ధపడక్కర్లా, దేవుడు ఆ సమయానికి వాళ్ళకి జవాబిస్తాడు అని దాని భావం. సంఘ యుగంలో ఉన్న మనము, మనకొచ్చే ప్రాముఖ్యమైన సమస్య ఏమిటంటే ఏంటిదంట? అందరి ముందు ఆయన్ని గురించి ఒప్పుకోవటం పెద్ద సవాలు అని చెప్పాడు. అని చెప్పి ప్రభు ఏమన్నాడంటే, మీరు భయపడబాకండి, మీ శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడద్దు, మీ ఆత్మను గురించి చంపే దేవునికి భయపడాలా, సిగ్గుపడద్దు. ప్రజలందరి ముందు ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను వాళ్ళని ఒప్పుకుంటాను. అయినా మీ పరిస్థితి తోడేళ్ల మధ్యలో పంపబడిన గొర్రెల్లాగా ఉంటారు మీరు. కానీ మీరు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ తల వెంట్రుకలు కూడా నాలాగా తీసుకోవాలి. హెయిర్ కట్ చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ అందుకే ఇలా తీసుకున్నా. మిలిటరీ కటింగ్ అంటారు దీన్ని. చిన్నపిల్లలు అందరూ పెద్ద పెద్ద జుట్లు వేసుకొని ఉండకూడదు, ఇలాగా డిసిప్లిన్గా ఉండాలన్నమాట. ఎందుకు? దేవునికి కూడా పని తగ్గిపోయింది కదా. ఎందుకు పని తగ్గిపోయింది? జుట్టు ఆయన మన తల వెంట్రుకలను ఏం చేశాడంటమ్మా? ఒక్కొక్కటి. మనం జుట్టు అంటాం, కానీ ఆయన వెంట్రుకలను కూడా లెక్క పెట్టాడు. సంఘ యుగంలో విశ్వాసులు భయపడనక్కర్లేదు అని
ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఆ విషయాలన్నీ ఈ ఏరియాలో జరిగినాయి. ఇప్పుడు ఈ ఏరియాలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పటి నుంచి ముందుకి మన ప్రయాణం కొనసాగిద్ది, ప్రభువారి ప్రయాణం. ఇక్కడ ఇలా పనిచేసిన తర్వాత శిష్యులందరూ ఉత్సాహంగా వచ్చారు. ఎట్లా వచ్చారు నాన్న? ఉత్సాహంగా వచ్చారు. ప్రభువా, నువ్వు మాకు అధికారం ఇచ్చావు, ఫలానా స్థలంలో దెయ్యం వెళ్ళగొట్టాం కదా, సీతానగర్ 3వ లైన్లో ఒక అద్భుతం చేశాం. అట్లా అన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఎక్సైటింగ్గా, సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, ఆ తోమా మరి మత్తయి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా జరిగిందని ఆ వివరాలన్నీ తీసుకొని ప్రభు దగ్గరికి రిటర్న్ వచ్చారు. ప్రభు దగ్గరికి రిటర్న్ వచ్చారు. రిటర్న్ అంటే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు కూడా వాళ్ళ వివరాలన్నీ వింటా ఉన్నాడు. తోమా, నువ్వు చెప్పు ఏం జరిగిందో. ఆంద్రేయ, నువ్వేం చేసావు చెప్పు. ఇది ఒక మంచి సూత్రం కదా. బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, ప్రభు నుంచి లోకంలోకి వెళ్ళటం, లోకంలో నుంచి ప్రభు దగ్గరికి రావటం, సంఘములో ఉండటం, సంఘము నుంచి బయటికి వెళ్ళటం, మళ్ళా తిరిగి సంఘములోకి రావటం. ఇది నూతన నిబంధన యొక్క నియమం కదా. ఇంకా బయటికి వెళ్తే వెళ్ళిపోవటమే, అట్లా ఉండకూడదు కదా. లోపలుంటే ఇంకా ఇక్కడే ఉంటాం, మేము లోకంతో అలా కూడా చెప్పట్లా దేవుని వాక్యం. దేవుని పిల్లలు ప్రభువు నుంచి పంపబడాలా, మళ్ళీ జరిగిన వాటన్నిటిని తీసుకొని ప్రభు దగ్గరికి రావాలా. ఇది ఒక గుడ్ నియమం, ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ప్రభు నేర్పించారు. ప్రభు ఆ వివరాలన్నీ వింటా ఉంటే ప్రభు వారికి ఏమనిపించిందంటే, అయ్యో, నా శిష్యులు చాలా కష్టపడ్డారు, నా శిష్యులు భలే శ్రమ పడ్డారు, వీళ్ళకేం కావాలా? రెస్ట్ కావాలా కదా. రెస్ట్ కావాలా, విశ్రాంతి కావాలా. మరి ప్రజలు వస్తా పోతా ఆయన శిష్యులను ఊపిరాడకుండా వాళ్ళతో సేవ చేయించుకుంటున్నారట. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? నాన్న, ఆయన శిష్యుల్ని చూసి, మీరు ఇక ఇక్కడ ఉంటే, అంటే ప్రజలందరి మధ్యలో మీరు ఉంటే మీకేం దొరకదు? రెస్ట్ దొరకదు. కాబట్టి మీరేం చేయాలి? ఏకాంతముగా ఉండే ఒక స్థలానికి వెళ్ళండి అని చెప్పాడు. ఎక్కడికంటమ్మా? ఏకాంతంగా ఉండే ఒక స్థలానికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడ ఉంటుంది ఏకాంతంగా ఈ స్థలంలో? మీ ఊహలో. ఇదిగో కపెర్నహూము ఇక్కడ ఉంది, కానా ఇక్కడ ఉంది, నజరేత్ ఉంది, గలిలయ ప్రాంతంలో మరి ఇక్కడ నాయిన్ ఉంటుంది, ఇక్కడ మరి మగదాను అనే ప్లేస్ ఉంటుంది, ఇగో ఈ ప్లేస్లన్నీ ఉంటాయి, దెగపోలి ఉంటుంది, ఇదేమో సముద్రం పక్కన. మరి ఈ ఏరియాలో ఏ స్థలంలో ఏకాంతంగా పీస్ఫుల్గా శిష్యులు ఉండగలిగే పరిస్థితి ఉంటుంది? ఎక్కడ ఉంటుందన్నా? సరే చెప్పండి. అరణ్యంలో. ఎస్, అరణ్యంలో. మనకు తెలియదు కదా జియోగ్రఫీ, అంటే ఇక్కడ ఏరియాలో ఉన్న జియోగ్రఫీ తెలియదు కాబట్టి అరణ్యం ఎక్కడుందో మనకు తెలియదు. చక్కగా చదివేసి చెప్పారు. మంచిదే, వెరీ గుడ్. చదివి చెప్పటం కూడా గుడ్ థింగ్. ప్రభు అన్నారు శిష్యుల్ని, మీరు అరణ్య ప్రాంతానికి వెళ్ళండి, రండి, నేను కూడా వస్తా, మనందరం కలిసి ఎక్కడికి వెళ్దాం? అరణ్య ప్రాంతానికి వెళ్ళండి. ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, ఏకాంతంగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అని చెప్పి ఓడెక్కారు. ఎక్కడ ఓడ? ఇదిగో కపెర్నహూము దగ్గర, లేకపోతే గలిలయ ప్రాంతంలో యువతల వైపు ఓడెక్కి సముద్రాన్ని దాటి ఒక స్థలానికి వెళ్ళారు. ఓకే, బేతెస్తాలో వాళ్ళు కాకుండా, డేనియల్ అన్న సోదరి మరి బేతెస్తాలో విశ్వాసులు కాకుండా బెరాకాలో ఉన్న విశ్వాసులు ఇప్పుడు ఈ సముద్రం దాటి శిష్యుల్ని తీసుకొని ప్రభువు ఏకాంతంగా ఉండటానికి ఎక్కడికి వెళ్ళారో మీరు చెప్పాలా. ఎక్కడికి వెళ్ళారమ్మా? గెన్నెసెరతు, గెదరేనుల దేశం, దెకపోలి. ఓకే, ఇక్కడికి చెప్పునానా. ఆయన ఒక స్థలానికి వెళ్ళారు. ఆ స్థలంలో ఏకాంతంగా ఉండాలి అని వెళ్ళారు శిష్యులంతా. కానీ వినండి, వాళ్ళు వెళ్ళేలోపు వాళ్ళకంటే ముందే, ఎవరికంటే ముందు? శిష్యులు వెళ్ళేదానికంటే ముందే, ప్రభు వెళ్ళేదానికంటే ముందే ఇక్కడి నుంచి ప్రజలు, జనసమూహాలు ఏం చేశారు తెలుసా? కొందరేమో బోటు మీద, కొందరేమో కాలినడకన,
కొందరేమో పరిగెత్తుకుంటూ అరే ప్రభు శిష్యులు వెళ్ళిపోతున్నారా అని సముద్రం దాటి వీళ్ళు అరణ్యానికి వచ్చి ఏకాంతంగా రెస్ట్ తీసుకునే దానికంటే ముందే ప్రజలందరూ వచ్చేసారు, జనసమూహాలు వచ్చేసారు. వచ్చేస్తే మీరేం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? అరే రెస్ట్ తీసుకోవటానికి వచ్చాను నేను, మీరేంట్రా బాబు నన్ను పడుకోనివ్వట్లేదు అని అంటాం కదా. ప్రభు ఏం చేశారు తెలుసా నాన్న? ఆ జన సమూహాల్ని చూసినప్పుడు ప్రభు కనిపించిందంట, వీళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు అనిపించిందంట. అనిపిస్తే ఆల్రెడీ శిష్యులకి రెస్ట్ లేదు, ఆల్రెడీ శిష్యులు అలసిపోయి ఉన్నారు. ఎన్ని రోజులు తిరిగారో మరి మనకు తెలీదు, కానీ రెస్ట్ తీసుకోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి వచ్చినటువంటి ఆయన శిష్యుల దగ్గరికి జన సమూహాలు వచ్చినప్పుడు ప్రభు వాళ్ళ మీద జాలిపడి, సరే పాపం మరి వీళ్ళందరూ వచ్చారు కదా, ఏం చేద్దామంటే మనబోటోళ్ళు అయితే శిష్యులు కదా, మనలాంటి వాళ్ళే, వాళ్ళు ఏమని ఉండాలంటే ప్రభు పంపించేయ్యా మాకు కొంచెం రెస్ట్ దొరికిద్ది. కానీ ప్రభు అన్నాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి బోధించటం మొదలుపెట్టాడు, వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఆయన దివ్యమైన సత్యాలు నేర్పించటం మొదలుపెట్టారు. మొదలు పెట్టేటప్పటికే ఆయన సువార్త చెప్తూ ఉండగా, లేక ఆయన బోధిస్తూ ఉండగా ప్రభు వారు కూడా కొంచెం సేపు చెప్పాల. ఆ రోజు ఏంటన్నా కొంచెం సేపు చెప్పలా. ఎంతసేపు చెప్పారు తెలుసా? 1 గంట దాటిపోయింది, 2 గంటలు అయిపోయింది. ప్రభువు బోధ ఆపట్ల, వాక్యం చెప్పడం ఆపట్ల. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 గంటలకు అయిపోయింది. సాయంత్రం ఎంత టైం అయిందమ్మా? నిజంగానే 5 గంటలు అయిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ వచ్చారు, శిష్యులు ఉన్నారు, ప్రభు ఉన్నాడు. 5 అయిపోయేటప్పటికే పేతురన్న, యోహానన్న వీళ్ళందరూ ఏం చూసుకుంటున్నారు? టైం చూసుకొని ఏంట్రా ప్రభు ఆపట్లేదు అనుకుంటున్నారు. అనుకుంటా ఉండేటప్పటికే 5 మధ్యాహ్నం భోంచేశారా అన్న? మధ్యాహ్నం భోంచేశారా? చేయలా వీళ్ళు. మరి సాయంత్రం 5 అయిపోతుంది. ఫిలిప్ వచ్చాడు. ప్రభువా టైం చూస్తున్నావా? ఏమైంది ఫిలిప్? ప్రభువా ఇదేమో అరణ్యం, ఇదేం సీతానగరం కాదు, గుంటూరు కాదు. ఏం ప్లేస్ ఇది? అరణ్యం. ప్రజలు చూస్తేనేమో చాలా మంది ఉన్నారు. ప్రభువా మరి ఇంతమందిని నువ్వు మధ్యాహ్నం వాక్యం చెప్తా ఉన్నావు, ఆపలేదు. 1 గంట, 2 అయిపోయింది, 5 అయిపోయింది. సాయంత్రం కూడా చీకటి పడిపోతే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలా? హోటల్కి కానీ ఎక్కడైనా ఆ గ్రామానికి వెళ్ళి కొనుక్కోవాలన్నా దొరకాలి కదా, వస్తువులు, ఆహార పదార్థాలు దొరకాలి కదా. 1 ఆహార పదార్థాలు దొరకవు, 2 మరి వీళ్ళందరినీ మనం పంపించకపోతే, ఇక్కడి నుంచి కానీ వీళ్ళందరినీ వెళ్ళండ్రా బాబు అని చెప్పకపోతే, వాళ్ళందరూ అక్కడే ఉంటే అప్పుడు ఏం చేయాలా అన్నా? అదే మనమే భోజనం చేయాలా. ఇప్పుడేమో మరి కళ్యాణాన్ని ఉన్నారా? అన్న 2 నిమిషాలు చేద్దామంటే 2 నిమిషాలు చేస్తారు. మరి ఆ రోజుల్లో అక్కడ ఎవరు అలాగా సిద్ధంగా భోజనాలు చేయటానికి? ఫిలిప్ అన్నాడు, ప్రభువా మన దగ్గర వంట చేసి భోజనం చేసి వీళ్ళందరికీ పెట్టగలిగే పరిస్థితి లేదు, వస్తువులు లేవు, కూరగాయలు లేవు. ఒకవేళ ఉన్నా వాటిని కొనుక్కొని తేవాలంటే, ఇంతమందికి పెట్టాలంటే ఎంత డబ్బులు అవుతాయి చూసి చెప్పండి. 200. ఇంకొక దగ్గర 106 రూపాయలు. 200 దేనారాలన్నా కావాలి ప్రభు అన్నాడు. ఎంత అంటన్నా? 200 దేనారాలు. నేను చూపిస్తాను. అంటే ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క విధానంగా రాశాడు. 200 దేనారాలన్నా కావాలంటే మన భాషలో 2 లక్షలన్నా కావాలి ప్రభువా అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, మరేం చేద్దాం ఇప్పుడు? ఫిలిప్ వచ్చి అన్నాడు, ప్రభు వీళ్ళందరిని పంపించే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఎవరందరినీ? ప్రజలందరినీ ఏం చేద్దాం? పంపించే ప్రభువా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. వాళ్ళు ఎక్కడో చోట తిప్పలు పడి కొనుక్కోనో తినటమో, వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళటమో, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, పంపించే ప్రభువా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అన్న ప్రభు? నో 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 నో, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని ఆత్మీయంగా నేను వారికి ఆశీర్వాదకరమైన వాక్యాలు చెప్పాను. ఇప్పుడు వీరికి మీరే ఏం పెట్టాలా?
అప్పుడు జరిగింది ఈ అద్భుతం. ఏ అద్భుతం? ఆ! ప్రభు అన్నాడు, మీరు ఆళ్ళని పంపించడానికి వీల్లేదు. మీరే వాళ్ళకి భోజనం పెట్టాలా. అంటే శిష్యుల గుండె పగిలుంటది కదన్నా! మనబోటోటైతే సైలెంట్‌గా నేను నాలాంటోడైతే వెనక్కెళ్ళిపోతాడు. ప్రభు మాట్లాడే ఆ సీన్‌లో లేకుండా మనలాంటోళ్ళు ఏమైపోతారు? ఎందుకు? ఎంతున్నయి డబ్బులు తీయండి" అంటాడు. అంటే అప్పుడు మనం ఫస్ట్ తీయాలా వద్దా? అందరెయ్యాల శిష్యులే. మీరే భోజనం పెట్టాలంటే ఫస్ట్ డబ్బులివ్వాలి గదన్నా! డబ్బులేసుకొని మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చి, వంట చేసి పెడితే గాని శిష్యులు ఆల్రెడీ అలసిపోయున్నారు. అన్ని స్థలాల్లో తిరిగి ఆళ్ళకి రెస్ట్ లేదు. ప్రభువే చెప్పాడు మీరు రెస్ట్ తీసుకోండని. ఇప్పుడేమో భోజనం మీరే పెట్టమంటున్నాడు. సాయంత్రం అయిపోయింది. పాపం ఆళ్ళు గూడా భోంచేయలా. ఇప్పుడెలా పరిస్థితి? ఆంద్రేయతో ప్రభు అన్నాడు, "అసలు మీ దగ్గర ఏమన్నా ఉందేమో చెక్ చేయండి" అన్నాడు ప్రభు. ఏమన్నాడు నాన్న? "మీ దగ్గర ఏమన్నా ఉందో చెక్ చేయండి" అన్నాడు. ఈళ్ళ దగ్గర ఏముంటది? వాళ్ళు అప్పుడే అలసిపోయి ప్రయాణాలు చేసొచ్చారు. వాళ్ళ దగ్గర ఏముంటది? అప్పుడు యేసయ్య వారి శిష్యుల్లో పేతురు అన్నగారు వాళ్ళ అన్నయ్య ఒకాయనున్నాడు. ఆయన పేరు చెప్పండి? పేతురు అన్న వాళ్ళ అన్నయ్య. ఓహ్ ప్రభువా! పేతురు వాళ్ళ అన్నయ్య, సహోదరుడు. సీమోను పేతురు యొక్క బ్రదర్ యేసయ్య శిష్యుల్లో. ఆంద్రేయ ఎంతసేపు ఆలోచించారు. చెప్పారా? ఆంద్రేయ ఉన్నాడు. ఆంద్రేయ ఏం చేశాడంటే లైన్‌లో వెళ్తన్నాడు. "అరే! ఏమన్నా భోజనం ఉందా? అరే నాన్న, అమ్మ మీరేమైనా తెచ్చారా ఆఫ్టర్‌నూన్, మధ్యాహ్నం" అని అడుగుతున్నాడు. "అమ్మ తెచ్చుకున్నారా షుగర్ పేషెంట్‌లేమన్నా?" బాక్స్ అడుగుతా ఉన్నాడు. ప్రభా ఆంటీ గారి దగ్గర ఉండుంటది. తెచ్చుకో అడుగుతా ఉంటే ప్రభువారు ఈ ఆంధ్రయ్య అడుగుతా ఉంటే, "అమ్మ మీరు చెప్పండి, ఒకవేళ ఇప్పుడు అలాంటి క్రైసిస్ అంటే ఎవ్వరి దగ్గర లేదు. జనాలేమో ఎంతమందున్నారు. ఒకవేళ పొరపాటున నేను ఈరోజు 3 గంటల దాకా వాక్యం చెప్పి, ఆ! భోజనాలు లేవు. మీకు తెలుసు అన్నేం ప్రిపేర్ చేయలేదు. కళ్యాణ్ అన్న ఫ్రీగా కూర్చున్నాడు. ఏమి ఫుడ్ తయారు లేదు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక చిన్న డబ్బా ఉందనుకోండి. ఇప్పుడు ఇప్పుడు మీరు దాన్ని పంచుకోవటానికి ఎవరికన్నా పక్కనోళ్ళకన్నా ఇవ్వటానికి ఇష్టపడతారా? లేకపోతే దాచుకొని తింటారా? నిస్వార్థంగా, నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. సాధారణంగా మనమైతే ఒకవేళ వాటర్ బాటిల్ నా దగ్గర ఒక్కడిదే ఉందనుకోండి. ఇంకెవరి దగ్గర వాటర్ బాటిల్ లేదు. ఆ! దాహం వేస్తుంది. ఎడారిలో ఉన్నాం. మనమైతే చుప్‌చాప్‌గా లోపల ఏం చేస్తాం నాన్న? కనబడకుండా దాచేస్తాం. విజయవాడలో మా రిలేటివ్స్ కొడుకు ఒకడున్నాడంట. వాడు చాక్లెట్ ర్యాపర్ తీసి ఊరికినే నాకి మళ్ళీ పెట్టేసుకుంటున్నాడంట. అంటే మానవ స్వభావం, నైజం. అంటే అంత జాగ్రత్త ఇతరులకు ఇవ్వకూడదు కదా! మనలో మనం జాగ్రత్తగా ఉండాలా, కాపాడుకోవాలా. స్వార్థం మనుషులు అలా ఉంటది. అయితే ఆంద్రేయ అట్లా వెతుకుతూ ఉండగా ఒక బొడ్డోడు కనిపించాడండి. మరెలా ఉంటాడో, బన్సీలాగా ఉంటాడో, జోయల్ లాగా ఉంటాడో, సాత్విక్ లాగా ఉంటాడో, మరి హైడీ లాగా ఉంటాడో, ఎంత వయసులో ఉంటాడో అని మనకు తెలీదు. ఆ చిన్న పిల్లోడు, బాలుడు అని రాశాడు. భక్తుడైనటువంటి లూకా, మార్కు, యోహాను, మత్తయి వీళ్ళ నలుగురు ఈ విషయాన్ని రాశారు. ఇదొక్కటే అద్భుతం. నలుగురు సువార్తికులు రికార్డ్ చేసినటువంటి అద్భుతం. వినండి, ఆ చిన్న బాలుడు మరి ఎందుకు ఇచ్చాడో తెలీదు. వాళ్ళ అమ్మ పక్కనుందో లేదో, వాళ్ళ నానమ్మ పక్కనుందో లేదో, వీడు ఆంధ్రేయ అడుగుతా ఉంటే వీడేం చేశాడు తెలుసా? అంకుల్ తీసుకోండి అంకుల్, నా దగ్గర ఉన్నాయని ఇచ్చాడు. రే 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 ఎన్ని? అదిగోండి డేజీకి అర్థమైపోయింది. ఎన్ని బాబు? 5 రొట్టెలు ఒక చిన్నోడు. వెరీ గుడ్, బాగా చెప్పాడు. ఒక చిన్న పిల్లోడు ఎన్ని రొట్టెలు తింటాడు? జోయల్, ఎన్ని తింటావు నువ్వు రోజు? 2 తింటావా? సరే, 2 కానీ ఈ బాలుడు 5 తెచ్చుకున్నాడు. ఫిష్ కర్రీ తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకొని ఉంటాడన్నా? ఎవ్వరు తెచ్చుకోవాలా, వీడొక్కడ తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకుని ఉంటాడు క్యూటీ అన్నా? ఎందుకు తెచ్చుకుని ఉంటాడు బాబు? ఎందుకు? మేబీ, యా, వెరీ గుడ్ ఆన్సర్, వైజ్ ఆన్సర్.
ఒకవేళ పశువుల్ని మేపుతా వాడు సడన్గా వచ్చాడేమో, నేను ఎప్పుడు ఆలోచించలే, మేబీ రైట్, కరెక్ట్, బాగుంది. ఇంకా ఎందుకు తెచ్చుకోడు? కరెక్టే. రియో చెప్పు నాన్న, ఎందుకు తెచ్చుకొని ఉంటాడు? ఎవరు తెచ్చుకోవాలా? నేనేమనుకుంటున్నానంటే వీడు ప్రభు దగ్గరే ఉండాలనుకున్నట్టున్నాడు. ఆయన ఎంతసేపు చెప్తే అంతసేపు వినాలనుకున్నాడు. ఎందుకంటే మనం ఒక మీటింగ్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ మీటింగ్ గురించి మనకేముంటుంది నాన్న? స్పర్జన్ అన్న వాక్యం చెప్తాడు అన్నాడు అనుకోండి, మీకేం ఐడియా వచ్చింది? ఎక్కువసేపు చెప్తాడా, తక్కువసేపు చెప్తాడా, ఈ మీటింగ్ ఎలా జరిగిద్ది, మీకు ఒక అవగాహన వచ్చింది కదా, ఒక ఐడియా ఉంటుంది. బొడ్డోడు అనుకొని ఉండుంటాడు, నేను అనుకుంటున్నా వీడేమనుకుంటాడంటే ఏసయ్య దగ్గరికి వెళ్తున్నాను, ఆయన వాక్యం చెప్తాడు, లేకపోతే ఆయన దగ్గర ఉంటాము. మరి వాళ్ళ అమ్మే సిద్ధం చేసి పంపించిందో, వాడే కోరుకొని తెచ్చుకున్నాడో, మనం అవన్నీ వివరాలు ఖచ్చితంగా ఆధారపూరికంగా చెప్పలేం. కానీ వాడు మాత్రం ప్రభు దగ్గర ఉండటానికి సిద్ధపడి వచ్చినట్టుగా ఉన్నాడు కదా. ఆంధ్రేయ చెప్తాడు, ఇక్కడ ఉన్న ఒక బాలుడి దగ్గర అని రాశాడు. ఎక్కడ ఉన్నాడంట ఆ బాలుడు? ఇక్కడ ఉన్న ఒక కుర్రోడి దగ్గర, మందిరంలో ఉన్న ఒక చిన్న పిల్లోడి దగ్గర కదమ్మా. ఎక్కడంట? నయమాను ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్ల దగ్గర, మందిరంలో ఉన్న ఒక చిన్న బాలుడు. ఎవరా బాలుడు? సమూయేలు దగ్గర, బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఒక చిన్న యవ్వన బిడ్డల దగ్గర, లుస్త్రలో ఉన్న ఒక యవ్వన కుర్రోడి దగ్గర. ఎంత గొప్ప మాటలు కదా. మనం అంటాం చిన్నపిల్లలన్నా, వాళ్ళకేం తెలియదన్నా, తెలీదా? దేవుని కొరకు వాడబడిన చిన్న పిల్లడు ఏసయ్యకి ఇచ్చేశాడు. ఇది లాస్ట్ టైం మేము చెప్పుకొని పైకి వెళ్ళిన తర్వాత మా చెరి పాప అంటుంది, వాడు పాప అమాయకంగా ఇచ్చేసి ఉంటాడు పాప. దేని వల్ల ఇచ్చాడంట? వాడు పాప ఇన్నోసెంట్గా ఇచ్చేసి ఉంటాడు. వాడికి ఇచ్చేసిన తర్వాత అన్న తెలిసారా ఎందుకు ఇచ్చారా? మొత్తానికి ఆ చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్రేయకి ఇచ్చాడు. ఆంధ్రేయ పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి ప్రభుకి ఇచ్చాడు. ఇస్తూ అన్నాడు, ప్రభువా, ఈ చిన్న టిఫిన్, ఇంత చిన్న వస్తువులు ఎంతమందికి సరిపోతాయ్యా అంటే ప్రభు అన్నాడు, ఏం పర్లేదు తీసుకురండి. ఆయన ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 50 మందిగా 100 మందిగా లైన్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చేశారంట? భోజనాన్ని వడ్డించారు. ఎన్ని గంపలు మిగిలినానా? 12 గంపలు మిగిలాయి. నేను అనుకుంటాను మనబోటోళ్ళు కానీ అక్కడ ఉంటే, అరే ఫస్ట్ గంప ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలన్నా ఫస్ట్ గంప మనం తీసుకెళ్ళాలా? ఎవరికి ఇవ్వాలా? అరే చిన్నోడా, నువ్వు చేసావురా ఈరోజు ఈ హీరోయిజం, నువ్వు చేసావురా ఈరోజు ఈ మెరకల్కి బ్యాక్ బోన్ లాగా ఉన్నావురా, ఈ అద్భుతానికి. ఇదిగో మీ ఇంటికి తీసుకెళ్ళరా అని వాడి గోతం నిండా, వాడి బ్యాగ్ నిండా కూర రైస్ అన్ని పెట్టి ఏం చేయొచ్చమ్మా? వాడికి ఇచ్చి ఉండాలి. మరి వాడికి ఇచ్చారో లేదో మనకు తెలీదు. శిష్యులు అక్కడ ఏం రాసిందంటే 12 గంపలు మిగిల్చాయి. ఆ అద్భుతం అక్కడ జరిగింది. ఎక్కడో నేను ఇంకా పేరు చెప్పలా. చెప్పేశారా? చూసేశారా? ఎక్కడ దొరికింది? వావ్, వెరీ గుడ్, షబాష్. చెప్పారా? లాస్ట్ వీక్ చెప్పావా? ఎనీవే, వండర్ఫుల్, దట్స్ గుడ్. ఎక్కడ జరిగిందమ్మా? ఇదిగోండి ఆ లేఖనాలు రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. ప్రభువు ఆయన శిష్యులు గలిలయ సముద్రం దాటి సముద్రము అవతలనున్న బేత్సైదా అనే ఊరికి వెళ్ళారు. ఏ ఊరికి వెళ్ళారు? అది బేత్సైదా అనే ఊరిలో 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆయన ఆహారాన్ని వడ్డించాడు. భోజనం చేశారు, తృప్తి చెందారు. అయితే ఇది జరిగిన వెంటనే, ఏది జరిగిన వెంటనే నాన్న? ఈ అద్భుతం జరిగిన వెంటనే ఏ టైం అది? డిన్నరా లంచా? నేను మీకు గట్టిగా చెప్పండి. డిన్నర్, సాయంత్రం వేళది. ఎందుకంటే పగల నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక వీళ్ళు సాయంత్రం అయిపోయింది వెళ్ళిపోతే కష్టాలు పడతారని రాత్రి వేళ ప్రభు డిన్నర్ ప్రొవైడ్ చేశాడు. ఫిష్ కర్రీ తిన్నారు, రొట్టెలు తిన్నారు. తినిన తర్వాత, భోజనం అయిన తర్వాత ఏం చేస్తారన్నా? అందరు ఎవరింటికి వాళ్ళు
వెళ్ళిపోతారు. మరి క్లీనింగ్ ఎవరు చేయాలా? క్లీనింగ్ ఎవరు చేయాలా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఆ వెళ్ళిపోయే ముందు వీళ్ళందరూ అన్నారు, ప్రభువుని ఈయన కదా రాజులాగా మనకు ఉండాల్సింది, అసలు ఈయన లాంటి వాడు కదా మనకు రాజుగా ఉండాల్సిందని ప్రభుని ఏం చేస్తున్నారంట? రాజుగా చేయాలని పైకి లేపుతున్నారు. పొలిటికల్ కింగ్. పొలిటికల్ కింగ్ అంటే రోమా సామ్రాజ్యానికి ప్యారలల్గా ఒక మంచి గొప్ప రాజకీయమైన రాజుగా చేయాలని ప్రభువుని గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే ప్రభు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు అనుకుంటున్నారు? ఈ బేత్సైదా దగ్గర నుంచి ఆయన శిష్యులతో అన్నాడు, శిష్యులకి భలే హ్యాపీగా ఉండుంటది. ఎందుకమ్మా? అద్భుతం చేసింది ఎవరు? వాళ్ళ గురువు గారే. అద్భుతం వల్ల పంచుతుంది ఎవరు? అరే 2 చేపలు కాదు, నువ్వు ఎన్ని ఎన్ని తినాలనుకుంటున్నావు అన్న, ఒక చేప అంటే శిష్యులు ఏం చేస్తారన్నా? తినరా బాబు బోల్డ్ అని మిగిలే అని పంచుతా ఉన్నారు. శిష్యులు చాలా పెద్ద అద్భుతం జరిగింది. ప్రజలందరూ ప్రభు మీద మంచి ఇంప్రెషన్ పొందుకున్నారు. ప్రభువుని గొప్ప చేసి సన్మానం చేసి రాజులాగా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభువుని రాజు చేస్తే, పొలిటికల్ రాజుగా వాళ్ళు డిక్లేర్ చేస్తే శిష్యులందరూ ఏమవుతారు? శిష్యులందరూ ఏమవుతారన్నా? ఆ రాజుగారి శిష్యులు వీళ్ళకు కూడా ఘనత వచ్చిద్ది. పేతురు అన్నగారికి ఫైనాన్స్ మినిస్ట్రీ వచ్చిద్ది, యోహాన్ అన్నగారికి హెల్త్ మినిస్ట్రీ వచ్చిద్ది. ఆయన రాజైతే డిపార్ట్మెంట్లన్నీ ఏళ్ళయే, ప్రజల ముందు అధికారులుగా ప్రధానులుగా వీళ్ళే నిలబడతారు. అందుకని వీళ్ళు కదలట్లా. ఎవరాళ్ళు? శిష్యులు కదలట్లా. అందుకని ప్రభు ఏం చేశాడు తెలుసా? పీటర్ కమాన్, ఆంధ్రయ్య కమాన్ ప్లీజ్ కమ్. భోజనం అయిపోయింది, 12 గంపలు లిఫ్ట్ చేశారు. ప్రభు అన్నాడు, మీరు ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి? ప్రభువా రెస్ట్ లేదు ప్రభువా, ప్రభువా అలసిపోయాం ప్రభువా, పగలంతా వాక్యం విన్నాం, సాయంత్రం ఏం చేసాం? వడ్డించాం. ప్రభువా నువ్వే చెప్పావు కదా, ఏమని చెప్పావు? ఏకాంతంగా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోమని. రెస్ట్ లేదు ప్రభువా. నో 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 వే, నో వే, రెస్ట్ తీసుకోవటానికి వీల్లేదు. బేత్సైదా నుంచి ఫాస్ట్గా ప్రభు వాళ్ళని ఏం చేశాడు తెలుసా నాన్న? ఎస్, వెరీ గుడ్, మంచి వర్డ్ చెప్పారు. ప్రభువు వారిని బలవంత పెట్టి తరిమినట్టుగా పంపించేశాడు. ఎక్కడి నుంచి? బేత్సైదా నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు మరి? వెరీ గుడ్, గుడ్. ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసేటప్పుడు ప్రభు ఏం చేయాలమ్మా? ప్రభు ఏం చేయాలా అన్న? ప్రభు ఏం చేయాలా? వాళ్ళతో పాటుకు రావాలి కదా. ప్రభు ఏం చేశాడు తెలుసా? వాళ్ళనేమో బలవంతంగా పంపించేశాడు బోట్లో. విషయం ఏంటంటే అక్కడ ఉన్నది ఒక్క బోటే, అక్కడ ఉన్నది ఒకే ఒక నావ. ఎక్కడ? యువతల వైపు. ఆ ఒక్క నావలో ప్రభు ఏం చేశాడు? శిష్యుల్ని పంపించేశాడు. తరిమినట్టుగా హడావిడిగా బలవంత పెట్టి పంపించాడు. ఆయనేమో కొండపైకి వెళ్ళి హాయిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా 4వ జాము అని రాశారు. ఎన్నో జాము అంటే కొంచెం మిడ్ నైట్. ఆ మిడ్ నైట్లో మళ్ళీ ఈ నావ ఏమైంది? గలిలయ సముద్రంలో చిక్కుకుంది. అంతకుముందు ఒకసారి చిక్కుకుంది కదా, అప్పుడు ఎక్కడ? ఏ ఊరు వెళ్తున్నప్పుడు చెప్పండి పోనీ. ఏ ఊరు? గుడ్, శబాష్. గెరాసెనుల దేశానికి వెళ్తున్నారు ప్రభు. ఆ దేశానికి, గెరాసెనుల దేశానికి వెళ్ళి ఎవరిని కలుసుకోవటానికి వెళ్తున్నారు? సేనాదయం బట్టిన 2 కలుసుకోవటానికి ప్రభు వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటిలో నుండి అలసట తీర్చుకోలేక హడావిడిగా బిజీగా టైం లేకుండా వాళ్ళ అమ్మ ఏమనింది? మతి చెల్లించింది, మావోడికి భోజనం చేయటానికి కూడా సమయం కుదరట్లేదని ప్రభుని వెనక్కి తీసుకెళ్లాలనుకుంది. అలాంటి సమయంలో ప్రభు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా, శిష్యులతో ఉండగా అప్పుడేమైందన్న? తుఫాన్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్, ఇక్కడ వెంటనే పంపించాడు. శిష్యులు దేనిలో ఇరుక్కున్నారు? తుఫాన్లో ఇరుక్కున్నారు. వినండి వినండి, తుఫాన్లో ఇరుక్కుంటే ప్రభు ఎక్కడున్నాడు?
ప్రభు ఎక్కడున్నాడన్నా? కొండ మీద ఉన్నాడు. శిష్యులు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. శిష్యులు ఏమనుకుని ఉంటారు? శిష్యులు ఏమనుకుని ఉంటారు? ఏమి కర్మ పట్టిందిరా మనకి, మొన్న కూడా అప్పుడు ప్రభు నిద్రపోతా ఉన్నాడు, మొన్న కూడా గెరాసెన్ల దేశానికి వెళ్ళేటప్పుడు మన కారు పంచర్ అయింది, మనకు యాక్సిడెంట్ జరిగింది, మనం తిప్పలు పడ్డాం, ఇప్పుడేమైంది మళ్ళీ? బా మళ్ళీ ఏమి శ్రమలరా నాయన, మాటి మాటికి మాటి మాటికి ఈ తిప్పలు ఎట్లాగా? మరి అయ్యగారు, మన గురువు గారు, నాయకుడు, ప్రధాని ఎక్కడున్నాడు? ఆయన అసలు మనల్ని ఎందుకురా అంత తొందర పెట్టాడు? ఆయన ఎందుకురా మనల్ని బలవంత పెట్టి వెళ్ళిపోమన్నాడు? ఆయన కానీ ఇప్పుడు ఉండుంటే మనం సుఖంగా నెమ్మదిగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏం జరిగిద్దో? పేతురు, ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లా, తెడ్లేస్తున్నాను, వెళ్ళట్లా, నా వల్ల కాదయ్యా. అందరూ చేతులు ఎత్తేశారు. ఇక వాళ్ళు అనుకున్నారు ఈరోజు ఆఖరి రాత్రి. అలా అనుకుంటూ ఉండగా ప్రార్థన చేస్తున్న ఆయన కొండ మీద నుంచి ఏం చేశాడంట? వాళ్ళని చూస్తా ఉన్నాడంట. ద లార్డ్ వాజ్ వాచింగ్ దెమ్ ఇన్ దేర్ టాయిల్ ఆఫ్ ద సీ. సముద్రం పైన వాళ్ళు పడే కష్టాల్ని ఆయన కొండ మీద నుంచి చూస్తున్నాడు. విషయం ఏంటంటే, అసలు వీళ్ళ కోసమే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఒక పెద్ద థ్రెట్ వచ్చింది వాళ్ళకి. ఏమి థ్రెట్ అంటే? థ్రెట్ అంటే ప్రమాదం. ఏం ప్రమాదం అంటే, రాజుగా చేస్తే వీళ్ళు కూడా ఘనత పొంది అతిశయపడి అద్భుతాలు చేసి మేము కూడా బాగా సూపర్ కింగ్స్ లాగా మారతాం అనే ఒక ఆత్మీయమైన గర్వం, ఆత్మీయమైన కలవరం, ఆత్మీయంగా క్రింద పడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, నో నో నో, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు సముద్రంలో ప్రమాదంలో పడితే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ నేను రక్షిస్తా మిమ్మల్ని. కానీ ఎక్కడుంటే మీరు పాడైపోతారు? ఆత్మీయమైన కలవరం, ఆత్మీయమైన సముద్రం, ఆత్మీయమైన తుఫాను. ఏంటిదంటే అతిశయం, గర్వం కదా, గొప్పతనం. ఇలాంటి స్థితిలో మీరు ఎక్కడుంటే ఇది మీకు ప్రమాదం అని ఆయన తొందర పెట్టి పంపించాడు. అదేమో చిన్న ప్రమాదం. ఏది? సముద్రంలో ప్రమాదం చిన్నదే కదా, బయటపడతారు. ప్రభు వాళ్ళని చూసి ప్రార్థన చేసి ఎక్కడికి వచ్చాడన్నా? నానా అల్లల మీద నడుచుకుంటూ వచ్చాడు. చీకటిగా ఉంది, ఆయన అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. అలల మీద నడుచుకుంటూ వచ్చేటప్పటికే శిష్యులు ఆ చీకటిలో ఆ నడుస్తూ వస్తున్నారు. రే రే, అక్కడేదో కనిపిస్తుందిరా అనేటప్పటికే భయపడ్డారు కదా. అరే, మన వైపే వస్తుందిరా, అమ్మో, అసలే అలలు, అసలే తుఫాను, దానికి తోడుగా ఎవరు వస్తున్నారు? ప్రభు అనుకోలే వాళ్ళు. వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే, వాళ్ళు ప్రభు వస్తారు అని ఊహించలా. అమ్మ, మీకు అర్థమైందా? ప్రభు మా దగ్గరికి వస్తాడు, ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు నా గురించి కేర్ తీసుకుంటాడు అని శిష్యులు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. అందుకు భయపడ్డారు. ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. దగ్గరికి రాగానే వాళ్ళు కేకలు పెడుతున్నారు, అమ్మో అమ్మో అయ్యో. ప్రభు ఏమన్నాడు? భయపడకుడి, నేనే అన్నాడు. అదొక అద్భుతం జరిగింది ఇక్కడ. ఎక్కడ? సముద్రం మీద. ఆ అద్భుతం జరిగినప్పుడు మార్కు, లూకా, యోహాను ఇంతే రాశారు, ఇంకెంతకంటే మించి రాయలా. కానీ ఒక ఆయన రాశారు, చూసారా? ఎవరన్నా? ఎవరు బాబు? పేతురు. నైతిక్, వండర్ఫుల్ అక్క. ఎవరంటన్నా? మత్తయి 14వ అధ్యాయంలో ఒక రికార్డ్ రాశాడు. ఏమని రాశాడంటే, మత్తయి ఆ టీంలో ఉన్నాడు. ఏ టీంలో? ఆ పడవలో ఉన్నాడు. ఆ పడవలో ఉండి ఈ సీన్ అంతా చూస్తున్నాడు. మాథ్యూ రికార్డెడ్ సంథింగ్ గ్రేట్. ఏమని రాశాడంటే, ప్రభు అలా చీకట్లో నడుచుకుంటూ వచ్చి నేనే భయపడబాకండి అని చెప్పి పడవలోకి వచ్చేలా నీళ్ల మీద నిలబడి ఉన్నాడు. ఎక్కడున్నాడనా? నీళ్ల మీద నిలబడి ఉన్నాడు. ఎందుకు ఉంటాడు?
తర్వాత చెప్తా. ఆయన ఆయన నీళ్ళ మీద నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా ఈ లోపు టీంలో నుంచి, బోట్లో నుంచి ఒక ఆయన లేచి నిలబడ్డాడు. ఎవరైనా? వెరీ గుడ్ అన్న. మనం అనుకుంటాం పేతురు దుడుకోడు, తొందరోడు, పేతురు అలాంటోడు ఇలాంటోడు, మునిగిపోయాడు, భయపడ్డాడు, అటు చూశాడు ఇటు చూశాడు. వినండి, పేతురు అంత అద్భుతమైనటువంటి విశ్వాసి, పేతురంత దృఢమైన పవర్ఫుల్ ఛాలెంజింగ్ మ్యాన్ యేసయ్య టీంలో లేరు. అందుకనే మొదటి స్థానంలో ఉంటాడు. బలహీనులమైనా పర్వాలేదు, ప్రభుతో మనం ఉండే విధానాన్ని బట్టి మన జీవితాలు ఎలివేట్ చేయబడతాయి. యు మే బి ఎ ఫూలిష్ మ్యాన్, యు మే బి ఎ ఇన్సిగ్నిఫికెంట్. నువ్వు ఒక తొందరపాటోడివి కావచ్చు, నువ్వు ఒక పిచ్చోళ్ళలాగా ఉండొచ్చు, కానీ ప్రభు కోసం నువ్వు చేసే పని, ప్రభు కోసం నువ్వు జీవించే విధానం ఉందే, దట్ మేక్స్ యూ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. పేతురు ఏం చేశాడు తెలుసా? అరే ప్రభు అంటరా అని పేతురు అన్నాడు. ప్రభువా నిజంగా నువ్వేనా? అవును పేతురు, ప్రభువా అది నువ్వే అయితే, ఇఫ్ ఇట్ ఈస్ యూ లార్డ్, నీళ్ల మీద నడిచే పర్మిషన్ ఇవ్వు ప్రభువా అన్న. మనకు వచ్చింది ఆలోచన? కెన్ ఎనీవన్ హ్యావ్ దట్? అసలు శిష్యుల్లో 12 మందిలో ఒకరికి రాలా. ప్రభు అన్నాడు, అంతేనా పీటర్? వాట్ ఐ విష్, ఎంత అద్భుతమైన కోరావయ్యా, కమాన్ అన్నాడు. అన్న 12 మందిలో ఆల్రెడీ తుఫాను. ప్రభు అప్పటికి తుఫాను గద్దించలా, గాలి ఆగల, పొంగ ఆగల, తుఫాను కలవరంలో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆల్రెడీ సగం మోరల్ డౌన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హీ స్టూడ్ అప్. ఎవరైనా? పేతురు లేచాడు. మనబోటాడు, రే ఆగరా, ఎక్కడికి పోతావురా నువ్వు, నిజంగా వెళ్తావా ఏంటి అంటావా లేదా? అరే ఇదేం నిజంగా నడవబోతున్నాడు ఏంటిరా నీళ్ళ మీద? అరే ఆయన ప్రభువురా, నువ్వు మునిగిపోతావు. పేతురు ఇన్లా ఎవడి మాట, ముందుకొచ్చాడు. అందరూ అట్లానే చూస్తున్నారు కదా. చూస్తూ ఉంటే మీరు ఆలోచన చేయండి, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ పీటర్ చాలా ఆశ్చర్యం. పడవ మీద కాలు పెట్టాడు, ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ప్రభువో కాదో ఇంకా కన్ఫర్మ్ కాల. ప్రభు నేనే అన్నాడు, ఆ మాటను నమ్మాడు. నమ్మి ఎక్కడ అడుగు పెట్టాలన్నా, తుఫాను, పొంగు, అలలు, తాకిడి, అప్పటికే సగం ఇబ్బందుల్లో పడిపోయి రాత్రి అంతా నిద్రలేదు. భక్తుడైన పేతురు ఫస్ట్ అడుగు నీళ్ల మీద పెట్టాడు. నేను అనుకుంటాను నీల్ ఆమ్స్ట్రాంగ్కి కూడా అంత ఆనందం కలిగి ఉండదు. ఎవరికి వచ్చి ఉంటుంది? దిస్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ పీటర్, భక్తుడైన పేతురుకి హృదయంలో వచ్చిన ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నీళ్ల మీద అడుగు పెట్టేటప్పటికే జాలరైన ఆ సముద్రం ఆయనకి ఫెమిలియర్, నుక్ అండ్ కార్నర్స్, అటు ఇటు ఏముంటుందో ఆ సముద్రం జీవితం అంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ లోతు ఉంటుందో, ఎటువైపు వెళ్తే పోటు ఉంటుందో, ఎటువైపు అయితే లాగిద్దో అన్నీ తెలుసు. నీళ్ల మీద అడుగు పెట్టాడు, మునిగిపోయాడా? ఏం అద్భుతమైన అనుభవం కదా. 2వ అడుగు వేశాడు, 3వ అడుగు వేశాడు, 4వ అడుగు, ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. పేతురు యొక్క ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందన్నా. సుధాకర్ అంకుల్ చెప్పే మాట మీకు గుర్తొస్తుందా? పేతురు ముందుకెళ్తా అనుకున్నాడంట, వెనక నన్ను చూస్తున్నారా లేదా? ఎవరు? ఏ యోహాను చూస్తున్నావా లేదరా, ఎన్ని అడుగులు వేసా చూడు. దేని మీద? అల్లల మీదరా. ఏమనుకుంటున్నారు మీరు? పేతురు ముందుకెళ్ళాడు. వెళ్ళి ప్రభు మీద నుంచి తన దృష్టిని మార్చి, ఇటేంటి ఇంత గాలి వస్తుంది, అమ్మో ఏమైపోతానో అని మళ్ళీ భయపడ్డాడు. అన్న దీని అర్థం ఏంటంటే, సమ్టైమ్స్ స్పిరిచువల్లీ వీ మే బి వెరీ స్ట్రాంగ్, సమ్టైమ్స్ వీ మే బి వెరీ వీక్. పీటర్ ఈజ్ జస్ట్ లైక్ అస్. వారన్ విఎస్బి అనే ఒక దైవ సేవకుడు ఏమని రాశాడంటే, విశ్వాసుల జీవితంలో అన్నీ అడిగినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటే, అన్నీ కోరుకున్నవన్నీ ఇస్తూ ఉంటే, మనమంట ప్యాంపరింగ్ చిల్డ్రన్ లాగా అయిపోతామంట. ప్యాంపరింగ్ చిల్డ్రన్ అంటే గారాబం చేసే పిల్లల్లాగా అయిపోతుంది. గారాబం చేసే వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ ఉండదు కదా. గారాబం చేసే పిల్లలు ఎలాగైపోతారు, అలాగైపోతారు. అందుకని తండ్రి కొన్ని సందర్భాల్లో మన బలహీనతలు చూపించటానికి మనల్ని కొన్నిసార్లు అడిగినవి ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తాడు అని రాశాడు.
వాట్ ఎ గ్రేట్ ఫాదర్ వీ హ్యావ్ కదా. పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇవన్నీ ఒకటే సందర్భంలో విషయాలు. వెళ్ళి పేతురు అటువైపు చూశాడు, గాలి విస్తృతంగా వేస్తుంది, మునిగిపోసాగాడు. మునిగిపోతూ అన్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించు. ఒరే అల్ప విశ్వాసి అని చేయబట్టుకొని పేతురుని లేపాడు. నడిచెళ్ళటం ఒక ఎత్తు అయితే, అమ్మా వినండి, నడిచెళ్ళటం ఒక ఎత్తు అయితే, మునిగిపోతున్నోడిని లేపి ప్రభు చంకలో చేయబెట్టి, పేతురు భయం వేస్తుందా, భయపడబాకు, ఓకేనా, ఓకే, తడిచిపోయావు కదా, నడుము వరకు మునిగిపోయావా, భయం వేస్తుందా, నేనున్నా నీ పక్కన, దా వెనక్కి రా. వెనక్కి తెచ్చాడు ప్రభు. నావలోకి వచ్చాడు, కూర్చున్నాడు. పేతురు గుండె దడ 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 కొట్టుకుంటా ఉన్నది కదా. పేతురు లోపల కూర్చోబెట్టాడు. ప్రభు కూర్చున్న వెంటనే ఆ నావ వారు కోరుకుంటున్న స్థలమైన కపెర్నహూముకు చేరుకుంది. కపెర్నహూముకు వచ్చారు. అప్పటికి ఎంత టైం అయి ఉంటుంది బాబు? తెల్లవారిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ తెల్లవారిపోయి ఉంటుంది. తెల్లవారింది. ఇప్పుడు బేత్సైదాలో ఈయన ఉన్నాడు కదా, ప్రజలు చూశారు. నిన్న నైట్ ఏం పెట్టాడు ఈయన? ఫుడ్, చేపలు రొట్టెలు పెట్టాడు. శిష్యుల్నేమో తొందరగా పంపించేశాడు. ఈయన మాత్రం ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఈయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈయన్ని కనుక్కుందాం, ఈయన్ని కలుసుకుందామని జన సమూహాలు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బేత్సైదాకు వచ్చారు. చూస్తే ఆయన లేడు, శిష్యులు లేరు. ఇస్తరాకులన్నీ పడేసి, రొట్టె ముక్కలన్నీ కిందండి, ఆ పడేసినటువంటి ప్రాంతం అంతా అరణ్య ప్రాంతం కదా, అన్నీ అట్లానే ఉన్నాయి, మనుషులు లేరు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎవరు? ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. మరి శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? పడవెక్కించి పంపించాడు కదా. సరే శిష్యుల్ని అడుగుదాం పదా అని శిష్యుల దగ్గరికి అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేటప్పటికే ప్రభు ఎక్కడున్నాడు? ఆళ్ళ దగ్గర ఉన్నాడు. ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు? నువ్వెట్లా వచ్చావు? బోట్ లేదు నీ దగ్గర, పడవలేదు నీ దగ్గర, నువ్వు ఎలా వచ్చావు అన్న తెలిసి ఉంటుంది వాళ్ళకి. నేను అనుకుంటున్నా తెలిసి ఉంటుంది. పేతురు చెప్పుంటాడు, ఏ భలే వాడివయ్యా, రాత్రి అసలు మా పరిస్థితి ఏమైందంటే చచ్చిపోతాం అనుకున్నాం రా. ఆయన అలల మీద వచ్చి, అవునా అలల మీద వచ్చావా? ప్రభువా డిడ్ యు వాక్ ఆన్ ద వాటర్? ప్రభువా నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎలా వచ్చావు? అప్పుడు కపెర్నహూములో రక్షకుడైన ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న దివ్యమైన ప్రసంగాన్ని చేశారు. ఏం ప్రసంగమో చూడకుండా చెప్పండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసి చెప్పండి పోనీ. యాస్, వెరీ గుడ్. జీవాహారము నేనే. మోషే మీకు ఆహారాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఆహారం మిమ్మల్ని పరలోకానికి చేర్చదు. ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ ఒకసారి వాక్య వెలుగులో ఉన్నాయో లేదో, ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, మన సమయం కూడా దగ్గరికి అవుతోంది. మొదట మార్కు సువార్త నుంచి మనం మొదలు పెడదాం. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రభు తన శిష్యుల్ని పంపించటం, వారు వెనక్కి రావటం, ప్రభుకి రిపోర్ట్ చెప్పటం, రిపోర్ట్ చెప్పిన తర్వాత వాళ్ళు అలసిపోయి ఉన్నారని ప్రభు వాళ్ళని ఏకాంతానికి తీసుకుని వెళ్ళటం, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూద్దాం. 30వ వచనం. ఆయన వారిని పంపించటం మనం చూసాం కదా, ఇద్దరిద్దరినిగా పంపించాడు అని 6వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో 12 మంది శిష్యుల్ని ఆయన ఇద్దరిద్దరినిగా పంపించారు అనే వివరం కనిపిస్తుంది. వాళ్ళు ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత 30వ వచనంలో ఇలా రాస్తున్నాడు, అంతటా అపోస్తులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు ఏం చేశారంట? తెలియజేశారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు అన్న, చదువుతారా ప్లీజ్? మైక్లో చదవండి అన్న. అప్పుడు ఆయన అంటే ప్రభువారు, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి
కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. అలసట తీర్చుకోండి అని చెప్పాడు. ఏలయనగా ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి అనేకులు వచ్చుచు పోవచ్చు పోవుచు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి భోజనము అవకాశము చేయటానికి లేకపోయాను. కూడా వాళ్ళకి అవకాశం దొరకట్లా. అందుకని వారిని ప్రభు ఏం చేశాడు, మీరు ముందుకు వెళ్దాం పదండి అన్నాడు. అన్న ఇప్పుడు అట్లా చెప్పినప్పుడు మీరు గమనించండి, 37వ వచనం చదువుతారా? 37. అందుకు ఆయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగి. సరే, ఇక్కడ ఇలా చెప్పాడు కదా, మార్కు ఇది చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయం చూద్దాం. మార్కు తర్వాత లూకా, అంటే మత్తయిని నేను లాస్ట్లో చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే పేతురయ్య గారు నడిచాడు కదా. లూకా సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం కూడా స్టార్టింగ్లో చూడండి, ఆయన 12 మంది శిష్యుల్ని పరిచర్యకి పంపించారు అనే వివరం మీకు కనిపిస్తుంది. అంటే ఈ సీక్వెన్స్ ఇది రెండు ఒకటే అని మీకు రుజువు చేయడానికి చూపిస్తున్నాను. లూకా సువార్త 9:1లో 12 మంది శిష్యుల్ని ఆయన అధికారం ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం, అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. అది మీరు ఏకాంతముగా వెళ్దాము అనేమో మార్కులో అన్నాడు, కానీ ఏ ఊరు వెళ్ళాడో లూకా రాశాడు. ఏ ఊరు అంటది? అది ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది. బేత్సైదాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ వివరాలు అక్కడ ప్రభు చేయటాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనం మత్తయి అంకుల్ సువార్త చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూద్దామన్నా. 14వ అధ్యాయం 14:13. యేసు ఆ సంగతి విని లోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఓకే, ఇప్పుడు మత్తయ్య గారు రాశాడు. ఆ తర్వాత యోహాను భక్తుడు కూడా అదే వివరాన్ని ఎలా రాశాడో మనం యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. తీశారన్నా? 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదవాలి. చదువుతూ ఉంటే చూడండి, 5వ వచనం చదువుతారన్నా? అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. ఎవరిని అడిగాడు? ఎందుకు అడిగాడు? 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పండి. ఫిలిప్ని ఎందుకు అడిగాడు? వెరీ గుడ్. ఏదమ్మా? అంటే మన ఊరిలో ఉన్నప్పుడు పవర్ ఎవరిది ఉంటుందన్నా? మందే కదా, లోకల్. ఏంటిది? లోకల్. సో లోకల్ పర్సన్ అడుగుతున్నాడు ప్రభు, ఫిలిప్ ఏమనుకుంటున్నావు? మరి ఇక్కడ నువ్వేమన్నా నీ సొంత శక్తితో ఆర్గనైజ్ చేస్తావా? వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి ఎంత అయింది? అక్కడ ఒక దివ్యమైన మాట రాశాడు భక్తుడైన యోహాన్ గారు. ఏమని రాశాడన్నా? 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను, కానీ ఏమి చేయనయ్యుండెను. అది అక్కడ కీవర్డ్. ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు. అదనమాట. ఫిలిప్పుని ఎందుకు అడిగాడంటే బేత్సైదా వాడు కాబట్టి అడిగాడు. ఇప్పుడు 200 దేనారాలు కూడా సరిపోవు ప్రభువా అని ఫిలిప్ ఆన్సర్ చెప్పాడు. మా ఊర్లో ఎక్కడ దొరకవు ప్రభువా, నాజ్లో కానీ ఏ బిర్యానీలో ఎక్కడ దొరకదు, కష్టం అన్నాడు ఫిలిప్. అప్పుడు 8 చదువుతారన్నా? 8వ వచనం.
ఇక్కడ 200 ఆయన దేనారాలని రాయటాన్ని మనం చూస్తాం. 7వ వచనం చూస్తారా? 6, 7. అందుకు ఫిలిప్పు ఆ, వారిలో ప్రతివాడును ఆ, కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఆ, 200 దేనారములు రొట్టెలు చాలవని ఆ. ఆయనతో చెప్పాను. అదనమాట. ఇక్కడేమో 200 దేనారాలు అన్నాడు. ఓకేనా? అప్పుడు 8, ఆయన ఆయన శిష్యులలో శిష్యుల్లో ఒకడు. ఒకడు ఉమ్, అనగా ఉమ్, సీమోను పేతురు ఉమ్, సహోదరుడైన అంద్రయ్య ఉమ్, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద ఉమ్. 5 యావాల రొట్టెలు 2 ఆ, చిన్న 5 చేపలు ఉన్నవని గాని 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఆ, ఏమాత్రమని ఆయనతో అనగా ఇంతమందికి ఇవి ఏమాత్రం అని చెప్పాడు. ఎవరైనా? అంద్రయ్య ఆంద్రేయ. ఇంతకీ మీరే వెళ్ళి చూడండి అని లూకా భక్తుడు రాశాడు. మీరు వెళ్ళి చెక్ చేయండి అని ప్రభు చెప్పడాన్ని లూకా రాశాడు. అంటే ఈ చెక్కింగ్ ప్రాసెస్ ఎవరు చేశారనమాట? శిష్యులు చేశారు. ఆ శిష్యుల్లో ఎవరికి దొరికింది? ఆంధ్రేకి టిఫిన్ దొరికింది. సో ఆ అద్భుతం జరిగింది. జరిగిన తర్వాత 15వ వచనం చదవండి అన్న. 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి ఈ అద్భుతం జరిగిన తర్వాత 14 చదువుతారా? సారీ, 14 ఆ చదవండి. మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. రాజుగా చేయుటకు వారు చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అప్పుడు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు ఎక్కిపోతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు కష్టపడతా ఉన్నారు. పొంగు ఎక్కువైంది. 17వ అంతటా చీకటాయన కానీ యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసిరింది, సముద్రం పొంగుతా ఉంది. కొంచెం దూరంలో ఉన్నారు. 19వ వచనంలో యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణిలో ఎక్కించుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇప్పుడు పేతురు అన్నగారు నడిచే దృశ్యాన్ని మనం మత్తయి సువార్తలో చూద్దాం. 14వ అధ్యాయం చూద్దాం. చూడండి. పేతురు నీళ్ల మీద నడవటం. 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో, యేసయ్య చేస్తున్న పనిది, వాళ్ళు రాజుగా చేయాలని అనుకున్నారని వాళ్ళను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని ఏం చేశాడంటన్నా? బలవంతం చేసి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయనేమో వాళ్ళని పంపించి బలవంతం చేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. రాత్రంతా గడిపాడు. ఇప్పుడు ఆ దోణి సముద్రంలో చిక్కుకుంది. అప్పుడు మనకేం కనిపిస్తుందన్న? 28వ వచనం చదువుదాం. 28. పేతురు, ప్రభువా, పేతురు, ప్రభువా, నువ్వే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనగా ఆయన రమ్మనగానే ప్రభు రమ్మన్నాడు. పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను గాని. వాట్ ఎ గ్రేట్ వాక్ కదా! నీళ్ల మీద నడిచాడు గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ప్రభు చేయి నన్ను రక్షించుమని కేకలు. చాలండి అన్న. ప్రభు ఆయన్ని, పేతురుని అల్ప విశ్వాసి అని సందేహపడ్డావెందుకు, అనుమానించావెందుకని పైకి లేపి 33 నేను చదువుతున్నా. అంతటా దోణిలోనున్న వారు వచ్చి ఏమన్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారు అద్దరికి వెళ్ళి గెన్నెసెరతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టిరి. చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపారు. ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగోండి, కపెర్నహూముకు వచ్చాడు. బేత్సయిదా నుంచి కపెర్నహూముకు వచ్చారు. మంచిది, అయిపోయింది మన పాఠం. మీరు ఒకసారి చెప్తారా? శిష్యులు వెనక్కి వచ్చారు, ఆయనకి రిపోర్ట్ చెప్పారు. శిష్యుల్ని రెస్ట్ తీసుకోమని ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేత్సయిదాకి వెళ్ళమన్నాడు. బేత్సయిదాలో ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం జరిగింది. అక్కడి నుంచి ప్రభు ఏం చేశాడు?
శిష్యుల్ని పంపించేశాడు. శిష్యులు సముద్రంలో చిక్కుకున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రభు నడుచుకుంటూ రావటాన్ని చూసి పేతురు ఏమన్నాడు? నేను నడుస్తా అన్నాడు. పేతురుని తీసుకొని అలలని గద్దించి నావ కపెర్నహూముకి వచ్చింది. కపెర్నహూములో నెక్స్ట్ డే అందరు జనాలంతా ఎత్తుక్కుంటూ వచ్చారు. అప్పుడు ఒక అద్భుతమైన ప్రసంగం ప్రభు చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చదువుకొని రండి, అందులో మనం నేర్చుకుందాం. మంచిది, ప్రార్థన చేద్దాం. జీవం గల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి. మా ప్రభు అయిన మీరు చేసిన సేవ ప్రయాణం దివ్యమైన రీతి మా హృదయంలో ముద్రించండి. పిల్లలకు అర్థమయ్యేలా చేయండి. యవన బిడ్డలు నేర్చుకోవటానికి సహాయం చేయండి. విశ్వాసులు గ్రహించి మీరు మా కోసం అలల మీద నడిచి వచ్చే దేవుడు అని, మిమ్మల్ని ఆశ్రయించటానికి మా విశ్వాసాన్ని బలపరచమని, మీ కృపచేత దీవెనల చేత నింపి సభను పంపించమని యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.